హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. హైదరాబాద్ లోని శంషాబాద్ నుండి విశాఖపట్నానికి హై స్పీడ్ రైల్ కారిడార్ అనేది అందుబాటులోకి రానుంది. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన మనం పూర్తి వివరాలతోటి వీడియో చేయడం జరిగింది. అది మన ఛానల్లో ఉంది. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన ప్రస్తుతం కొత్త అప్డేట్స్ ని రైల్వే శాఖ నిన్న ఇవ్వడం జరిగింది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. హైదరాబాద్ విశాఖపట్నం మధ్యలో ప్రతిరోజు 10 రైళ్ల వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే స్పెషల్ వీక్లీ రైళ్లు వచ్చేసి మనకి 13 రైళ్ల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్ల ద్వారా నిత్యం వేల మంది ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం నుండి హైదరాబాద్ కి ప్రయాణించడానికి అటు ఇటుగా 10 నుంచి 12 గంటల సమయం అనేవి ఈ రైళ్లు తీసుకుంటున్నాయి. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి 9 గంటల వరకు సమయాన్ని తీసుకుంటుంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ వేరే వేరే దేశాలకి వెళ్ళడానికి ఫ్లైట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఫ్లైట్ల ద్వారా ఆ దేశాలకి వెళ్తూ ఉంటారు. అలాగే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ శంషాబాద్ దిగి ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళడానికి చాలా మంది రైళ్ల ద్వారా వెళ్తున్నారు. వీళ్ళ యొక్క సమయం అనేది వృధా కాకుండా డైరెక్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఒక రైల్వే స్టేషన్ నిర్మించి అక్కడ నుండి విశాఖపట్నం వరకు హై స్పీడ్ రైల్వే కారిడార్ ని నిర్మించాలని రైల్వే శాఖ ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన సర్వేలు కూడా ఆల్రెడీ మొదలుపెట్టింది. ఇవి తుది దశకి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సర్వేలు అనేవి మొత్తం మార్చి వరకు మనకి కంప్లీట్ అయ్యి ఆ తర్వాత ఫైనల్ నివేదిక అనేది అందుబాటులోకి వస్తుంది. అంటే ఎక్కడెక్కడ వంతెనలు నిర్మించాలి, ఏ ప్రాంతంలో రైల్వే లైన్ ని మార్చాలి, సో ఇలాంటి నివేదిక అనేది మార్చిలో అందుబాటులోకి వస్తుంది. ఈ నివేదిక వచ్చిన వెంటనే ఇక్కడ పనులను ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ కి 20,000 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 922 కిలోమీటర్లుగా ఉండనుంది. ఈ 922 కిలోమీటర్ల రైల్వే లైన్ ని నిర్మించడానికి 20,000 కోట్ల వరకు అంచనా వేశారు. అలాగే ఈ ప్రాజెక్టు జరుగుతున్నప్పుడు ఈ వ్యయం అనేది ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంది. ఈ 922 కిలోమీటర్లని ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ లో రైళ్లు అనేవి పరుగులు పెడితే కేవలం 4.5 గంటల్లోనే విశాఖపట్నం హైదరాబాద్ విశాఖపట్నం మధ్యలో ప్రయాణించడానికి వీలనేది కలగనుంది. ఈ రైల్వే లైన్ అనేది మనకి తెలంగాణలోని సూర్యాపేట మీదుగా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోకి ఎంటర్ అవుతుంది. విజయవాడ మీదుగా ఈ ట్రైన్ విశాఖపట్నానికి ప్రయాణిస్తుంది. ఇక్కడ విశాఖపట్నం అలాగే విజయవాడ, సూర్యాపేట ఇక్కడ కొన్ని స్టాప్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఈ రైల్వే లైన్ గురించి మనకి మార్చి వరకు పూర్తిగా అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఇంత తక్కువ సమయంలో ఈ రెండు ప్రాంతాల మధ్యలో ప్రయాణించడం అనేది ప్రయాణికులకి కొద్దిమేర కష్టాలు అనేవి తీరుతాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అనేది తొందరలో అందుబాటులోకి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.